ఫ్రెండ్స్ మనం ఇంతవరకు చాలా సోల్డరింగ్ ఐరన్స్ చూసుంటాం. ఇది మాత్రం సంథింగ్ స్పెషల్. ఎందుకంటే ఇది మనకి డిజిటల్ డిస్ప్లే టైప్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం దీనిలో టెంపరేచర్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మనం టెంపరేచర్ కంట్రోల్ చేసుకున్నట్టు మీకు ఎంత హీట్ కావాలో అంత హీట్ మీరు ఇందులో కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి దీన్ని ఆన్ ఆఫ్ ఎలాగా అన్నీ చెక్ చేద్దాం. ఒకసారి టెంపరేచర్ ఎలా కంట్రోల్ చేయాలి అన్ని వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ మీకు ఇది ఐటమ్ ఎలా అనిపించిందో, ఇంట్రెస్టింగ్ అనిపించిందో డౌన్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. ఫ్రెండ్స్ మనం లోపల చూసుకుంటే ఓన్లీ ఐరన్ ఒకటే ఇచ్చారు, ఇంకేం ఎక్స్ట్రా ఏం లేవు. ఇది ఐరన్ అయితే ఒకసారి మనం దీని బిట్ చూద్దాం. బిట్ మనకి చాలా షార్ప్ ఉంది కదా, ఇది మనం బిట్ చేంజ్ చేసుకోవచ్చు. బిట్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి స్క్రూ టైప్ ఉంది కదా, ఈ స్క్రూ మనం ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. స్క్రూ ఓపెన్ చేసిన తర్వాత మనకు టాప్ వచ్చేస్తుంది. ఇది టాప్లో ఉంది కదా, ఇది వచ్చేస్తుంది మెయిన్. ఇది మనకి బిట్. ఈ బిట్ మనం చేంజ్ చేసుకోవచ్చు. మనం ఈ బిట్స్లో మనకి చాలా మోడల్స్ ఉంటాయి కదా, మనకి బెండ్ కావాలంటే అలా సెట్ ఉంటాయి బిట్స్. మీరు ఆ బిట్స్ మీరు చేంజ్ చేసుకోవాలంటే బిట్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఒక్క బిట్తోనే ఉండాలని ఏమీ లేదు. మీరు చేంజ్ చేసుకోవాలంటే బిట్స్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీరు న్యూ బిట్ ఇందులో పెట్టేసి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందులో పెట్టి మీరు స్క్రూ టైట్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే డౌన్లో డిస్ప్లే టైప్ ఇచ్చారు. ఇది మనకి డిస్ప్లే. అండ్ నెక్స్ట్ ఇది ఫస్ట్ది పవర్ బటన్. అండ్ నెక్స్ట్ మనకి ప్లస్ మైనస్ ఉంది కదా, ఇవి మన టెంపరేచర్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి. ఒకసారి మనం దీన్ని ఆన్ చేసి టెంపరేచర్ అవి ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా ఆన్ చేయాలో ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ టాప్లో చూసుకుంటే రెడ్ కలర్ బటన్ ఉంది కదా, ఇది మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే చూసుకోవచ్చు మనకి ఇక్కడ డిస్ప్లే అనేది ఆన్ అయింది. చూడొచ్చు మీకు ఇక్కడ టెంపరేచర్ అనేది అంటే డిగ్రీస్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. డిగ్రీస్ అలా మీకు ఎంతవరకు ఇంక్రీజ్ అవుతుందో చూద్దాం మనం. మనకి ఇది ఇంకా ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. 3 మీరు ఒకవేళ టెంపరేచర్ మీకు ఎంత వద్దు అనుకుంటే మైనస్ ఉంది కదా, మీరు మైనస్ నొక్కితే చూసారా మీకు అలా డిక్రీజ్ అవుతుంది. మీరు ఒక లాంగ్ ప్రెస్ పెట్టుకుంటే అలా స్పీడ్ డిక్రీజ్ అయిపోతుంది. అప్ టు 180 డిగ్రీస్ వరకు మీకు డిక్రీజ్ అవుతుంది. ఇది 180 అంతే. ఇది మీకు 180కి వచ్చి ఆగిపోయింది అంతే. మీరు ఇంకా సాల్డరింగ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా టెంపరేచర్ ఎక్కువ కావాలి, ఫాస్ట్గా హీట్ ఎక్కాలి అంటే ఇలా ప్లస్ చేసుకుంటే మీకు ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పటికే చాలా వేడి అయిపోయింది అసలు. మన టెంపరేచర్ ఒకసారి సెట్ చేసిన తర్వాత ఆ టెంపరేచర్ అలా ఫిక్స్ అయిపోద్ది. మనం ఆఫ్ చేయాలంటే మళ్ళీ మీకు సేమ్ రెడ్ బటన్ ఉంది కదా, లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆఫ్ అయిపోయింది. చూసారా, అంతే ఫ్రెండ్స్. ఇది ఏం లేదు, సింపుల్ యూస్. బట్ కాకపోతే ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మీరు 25 వాట్ ఒకసారి, 35 వాట్ ఒకసారి, 65 అలా మీరు వాట్స్ ఎక్కువ పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఇది మీకు సింపుల్గా మీకు ఎంత టెంపరేచర్ కావాలంటే అంత టెంపరేచర్ మీరు సెట్ చేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐరన్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందో లేదో డౌన్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.